మహారాష్ట్రలోని ముంబై తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 80 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా దాదాపు 20 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. మరో 60 మందిని రక్షించారు కోస్ట్ గార్డ్ సిబ్బంది. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు మెరైన్ పోలీసులు. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఫెర్రీని చిన్న బోట్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ముంబై తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 80 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా దాదాపు 20 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. మరో 60 మందిని రక్షించారు కోస్ట్ గార్డ్ సిబ్బంది. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు మెరైన్ పోలీసులు. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఫెర్రీని చిన్న బోట్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. देखो देखो आराम से हाई मत करो। अरे भाई एक बच्चे का उनसे कोऑर्डिनेट करो, उनको बताओ। देखो देखो आराम से हाई मत करो। अरे भाई एक बच्चे का उनसे कोऑर्डिनेट करो, उनको बताओ। మహారాష్ట్రలోని ముంబై తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 80 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా దాదాపు 20 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. మరో 60 మందిని రక్షించారు కోస్ట్ గార్డ్ సిబ్బంది. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు మెరైన్ పోలీసులు. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఫెర్రీని చిన్న బోట్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. अरे भाई एक बच्चे का उनसे कोऑर्डिनेट करो, उनको बताओ। देखो देखो आराम से हाई मत करो। अरे भाई एक बच्चे का उनसे